అసలు ఖైమాలో అయితే కరెక్ట్గా అల్నాకిల్ స్ట్రీట్ అంటారు. ఆ స్ట్రీట్ వెనకతన ఇదే మెయిన్ మార్కెట్ అనమాట. ఏదైనా సరే క్లోతింగ్ కానీ, మామూలుగా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ, మొబైల్స్ కానీ, మొబైల్ షాప్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రస్తుతానికి మార్కెట్ అయితే చెరువు అయిపోయింది. కొద్ది ముందుకెళ్ళి చూపిస్తాను రండి. చూడండి, మనోడు పిలిచి మరీ అడుగుతున్నాడు కొనమని చెప్పి. అలా ఉంటుంది అనమాట ఇక్కడ. చూడండి, మొత్తం చెరువు, మార్కెట్ చెరువు అన్నట్టు అయిపోయింది. పదండి వెళ్దాం, చూద్దాం పదండి. అదిగోండి మార్కెట్. నకీల్ స్ట్రీట్లో ఈ మార్కెట్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఎక్కువ మొబైల్ షాప్స్, క్లోతింగ్కి సంబంధించిన అన్ని షాప్స్ ఉంటాయి. ప్రస్తుతానికైతే చెరువు అయిపోయింది. చూసారా ఎంత వాటర్ ఉంది, చూసారా? డ్రైనేజ్లు ఏమి ఉండవండి, పడిన వాటర్ పడినట్టు ఉండిపోవడమే. అది ఇప్పుడు ఎవడో వాటర్ ట్యాంక్ తెస్తాడో, వాటర్ ట్యాంక్ తెచ్చి తోడుతాడు అనమాట. నీళ్ళు ట్యాంకర్ ఎక్కించి తోడుతారు. మీకు అది కూడా ఇంకా ముందు మెయిన్ రోడ్ మీద ఆల్రెడీ అవుతుంది. మీకు అక్కడ చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. చూడండి, ఇదే సౌదీ ఒమాన్ వెళ్ళే మెయిన్ రోడ్డు. అది అటు వెళ్తే రైట్ సైడ్, అటు చూపిస్తున్న సైడ్ వెళ్తే ఇప్పుడు మనం దుబాయ్ నుంచి అటు మెయిన్ రోడ్ అనమాట. ఇలా ఇటు సైడ్ వెళ్ళిపోతే సౌదీ టు ఒమాన్ మెయిన్ రోడ్ అనమాట ఇది. చూడండి మొత్తం ఎంత వాటర్ అయిపోయింది చూడండి. ప్రస్తుతానికి పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇంకా నాకు తెలిసి ఇండియాలో ఎక్కువ తెలుగు స్టేట్స్ అనే కాదు, మొత్తం ఇండియాలో గల్ఫ్కి వద్దామని ఏదో ట్రైనింగ్ సెంటర్లోకి వెళ్ళి లక్షన్నర కట్టేసి ఏదో ట్రైనింగ్ తీసుకొని, ఏదో కోర్స్ చేసి, ఏదో ట్రైనింగ్ తీసుకొని రావాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో, లైక్ మీరు ఆల్రెడీ వస్తామని కూడా అనుకుంటున్నారు, మీకు దాని గురించి పూర్తిగా మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు. ఏ కంపెనీ ఎలా ఉంటుంది, కంపెనీ బాగుంటుందా, అక్కడికి వెళ్తే ఓకేనా, బేసిక్ వాళ్ళు ఇచ్చిన బేసిక్ ఓకేనా లేదా అని ఐడియా మీకైతే ఉండకపోవచ్చు. వాటికి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కానీ ఒకసారి నాకైతే ఈ కింద కామెంట్ చేయండి. మీరు పలానా కంపెనీకి రావాలి అనుకుంటున్నారా, సరే ఆ కంపెనీ నేమ్ పెట్టి, అన్న ఇది కంపెనీ, ఏంటి పరిస్థితి, రావచ్చా, బేసిక్ ఎంత ఇచ్చారు, రావచ్చా, ఏంటి పరిస్థితి అని చెప్పి నాకు కామెంట్ అయితే చేయండి. నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. నేనైతే రస్సల్ ఖైమాలో ఉంటున్నాను ప్రస్తుతానికి, యూఏఈలో. చూడండి, ఇది మెయిన్ పరిస్థితి. మా క్యాంప్ అయితే ఇక్కడ, మా క్యాంప్ నుంచి కంపెనీకి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు సైడ్ మా క్యాంప్ ఉంటుంది. జస్ట్ బ్యాక్ సైడ్ అక్కడ మసీద్ ఉంది కదా, ఆ మసీద్ బ్యాక్ సైడ్ అక్కడ మసీద్ ఉంటుంది. మసీద్ బ్యాక్ సైడ్ అనే ఇంకా క్యాంప్, కంపెనీ అయితే ఇటు సైడ్. చూడండి అక్కడ అటు సైడ్ ఇదే చెప్పాను కదా, సౌదీ ఉన్ను ఒమాన్కి వెళ్ళే హైవే ఇది. రైట్ వెళ్ళిపోవడమని. చూడండి ఎంత వాటర్ చూడండి జంక్షన్లో. పడిన వర్షంకి దెబ్బకి నైట్ ఇంకా పడింది వర్షం. 12 నుంచి ఒక 3 వరకు 4 వరకు పడి ఉంటుంది కంటిన్యూస్గా. మొత్తం నిండిపోయింది. ఆల్రెడీ నిన్న నిండిపోయిందని మొత్తం క్లీన్ చేసి మళ్ళీ వాటర్ తోడు మళ్ళీ వేసారు, ట్యాంక్తో పట్టుకెళ్ళారు, కానీ మళ్ళీ నిండిపోయింది. ఇంకా ముందు అది ఇంకా ఫుల్ వాటర్. ఇక జస్ట్ ఇది అంటే బీచ్కి జస్ట్ 1 కిలోమీటర్ అనమాట. స్ట్రైట్ అటు సైడ్ వెళ్ళిపోతే, స్ట్రైట్ మీరు చూస్తున్నారు కదా రోడ్లో, స్ట్రైట్ వెళ్తే బీచ్ జస్ట్ 1 కిలోమీటర్లోనే. సిగ్నల్ అయితే పడిపోయింది, రోడ్డు క్రాస్ చేద్దాం చెరువులో. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు వాటర్ ముందున్న వాటర్ చూసి బండి అయిపోద్దేమో అని చెప్పి వెళ్ళాలా వద్దని ఫుట్పాత్ వెయిట్ చేస్తుంటారు మన వాళ్ళు. కుర్రాలు చూడండి ఎలా రావాలని ప్లాన్లు వేస్తుంటారు మన వాళ్ళు. డియో ఆడు చూడండి, ఎప్పుడో చూసుంటాం ఈ బండి మనం. 2 వీలర్స్ తక్కువ, ఇక్కడ మాక్సిమం 4 వీలర్స్ ఉంటాయి. ఉంటే ఇలాంటి తుప్పాస్ బల్లే ఉంటాయి. మంచి పళ్ళు ఎక్కువ కనిపించవు బయట. క్లైమేట్ అయితే మాత్రం 2 రోజుల నుంచి చెప్పనవసరం లేదు. ఇంకా హైలైట్ అసలు చూడండి, మొత్తం చెరువే, మొత్తం వాటర్, ఇంకేం లేదు, మొత్తం వాటరే. రస్సల్ ఖైమా సిటీ, ఇది సిటీ మెయిన్ రోడ్, మెయిన్ జంక్షన్. చూడండి ఎంత వాటర్ చూడండి, మొత్తం చెరువు అయిపోయింది, ఏం లేదు అసలు. రోడ్డు క్రాస్ చేస్తే అక్కడ ఎక్కడ దిగిపోతాం ఏంటో కూడా డౌటే. చూడండి ఎంత వాటర్ చూడండి.
చూడండి కార్ చూడండి ఎంత మునిగిపోయింది చూడండి. కార్ అంత మునిగిపోయింది చూడండి. సిగ్నల్ పడింది చూడండి. ఇప్పుడు ఈత కొట్టాలి ఇక్కడ ఈ మధ్యలో మేము. దీనమ్మ 1200 బేసిక్ కష్టాలు ఇవి చూడండి. చూసారా అక్కడ ట్యాంక్ లో వాటర్ పడుతున్నారు చూసారా? ఆ ట్యాంక్ లో పట్టి ట్యాంకు 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 30-40 సార్లు తీసినా సరే మొత్తం ఖాళీ అవ్వదు. అయినా సరే ట్యాంకు 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 పట్టుకొని వెళ్తారు వాళ్ళు. చూడండి ఎంత వాటర్. ఏమిటిది చెరువు రోడ్, మెయిన్ రోడ్ చూడండి, వెహికల్స్ చూడండి ఏమిటిది. చూడండి ఇదైతే పరిస్థితి, దుబాయ్ పరిస్థితి ఇలా ఉంది ప్రస్తుతానికి. అది చూసారా ముడుకుల వరకు మోకాల వరకు వాటర్ వచ్చింది చూడండి ఇక్కడ. దీనమ్మ వీడియో కాదు కానీ ఈ కచరా వాటర్ లోకి వచ్చి దెబ్బ అయిపోయారు అతను. చూసారా 2 పంప్స్ పెట్టి ఎలా తీస్తున్నారు వాటర్. ఇది ఈ వాటర్ అంతా ఇలా ఇక్కడ తీసి ఈ రోడ్డు మీద తీసి ఇలా ఇక్కడ వదులుతారనమాట. యాక్చువల్ అలా అక్కడ బొక్క ఉంది, ఆ బొక్క నుంచి మళ్ళీ అలాగా మళ్ళీ ఇక్కడికే వస్తుంది వాటర్ మళ్ళీ తోడుతారు. అది మళ్ళీ ఒక ఇన్ఫినిటీ ప్రాసెస్లో అలా నడుస్తూ ఉంటుంది సైకిల్ ఇక్కడ. అంటే 2 మోటార్లు పెట్టి చూడండి ఎంత వాటర్ చూడండి. కారు మొత్తం మునిగిపోయింది ఆల్మోస్ట్. అసలు వెళ్ళడమే గ్రేట్ అసలు ఆ కారు. చూడండి పంప్స్ పెట్టి వాటర్ పంప్స్ పెట్టి ఎలా తీస్తున్నారు వాటర్. ఇది పరిస్థితి. వర్షం స్టార్ట్ అయ్యింది, రూమ్కి వెళ్ళాలి తమ్ముడు. చూడండి అయ్యా బాబు ఇది పరిస్థితి ప్రస్తుతానికి అయితే. ఎంత వాటర్ చూడండి. యూఏఈ చూడండి వెహికల్స్ చూడండి ఎలా వస్తున్నాయి అసలు. యాక్చువల్లీ ఏమైందంటే ఎంత దూరం ఈ వాటర్లో రావడానికి గల కారణం ఏంటంటే మాకు అంటే హోటల్ ఫుడ్ ప్రొవైడ్ చేసేవాడు ఒకడు ఉంటాడు. అంటే హోటల్ అక్కడ మెయిన్ రోడ్ మీద ఉంటుంది, నేపాల్ హోటల్ ఒకటి ఉంటుంది. వాడు అన్నాడు, వాడిది నార్మల్ స్కూటర్ అనమాట. వాడు అన్నాడు ఇవాళ రావడానికి అవ్వదు, కొంచెం ఎలా అయినా ఇవాళ అడ్జస్ట్ చేయండి, మీరే రండి అని చెప్పి అని అన్నాడు. సో అలా మేము వెళ్ళి ఏదో ఒకటి నాన్ వెజ్ ఏదైనా షార్మా ఏదైనా తినేసి వద్దామని చెప్పేసి మేము బయలుదేరాం. ఇంత వాటర్లో అతను స్కూటర్ మీద రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమే ఫుడ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. చూడండి వెళ్తాం వాడికి ఆయన చాలా మంచోడు, వాడికి పరిచయం చేస్తాడు. అసలు ఖైమాలో దగ్గరలో ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే నాకు తెలిసి ద బెస్ట్ ప్రైస్కి అయితే మాత్రం ఫుడ్ ప్రొవైడ్ చేస్తాడు, చాలా తక్కువ. వెజ్ పార్సిల్ అయితే లైక్ వెజ్ మీల్స్ అయితే మిడ్ డేకి ఇంకా నైట్కి జస్ట్ 220 అంతే, ఎక్కువ అయితే ఉండదు. జస్ట్ 220లోనే మధ్యాహ్నంకి నైట్కి వెజ్ అయితే ఇస్తాడు. 260 అయితే నాన్ వెజ్. అంటే ఒకసారి డైలీ ఒక పూట నాన్ వెజ్ ఇస్తాడు, ఒక పూట వెజ్. మళ్ళీ హోటల్లో కూడా చూపిస్తాను. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఆ ప్రైస్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫుడ్. చిన్న ఎండెక్కడో స్టార్ట్ అయ్యింది. ఇదే రసల్ ఖైమాలో ఉన్న ఫేమస్ హోటల్ హిల్టన్ గార్డెన్. ఈ సైడ్ అయితే మాత్రం మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ అయితే ఉంటాయి. మొత్తం రాక్ ఛాంబర్, రాక్ గ్యాస్, మొత్తం గవర్నమెంట్ అఫీషియల్ ఆఫీసెస్ అన్నీ ఇటే ఉంటాయి. పోలీస్ స్టేషన్ అన్ని ఇటు సైడ్ ఉంటాయి. చూడండి రసల్ ఖైమాకి అయితే ఫేమస్ హోటల్ ఇది సిటీలో, హిల్టన్ గార్డెన్ అని. ఇది డైరెక్ట్గా అయితే బీచ్కి కనెక్షన్ ఉంటుంది. ఇది అటు సైడ్ ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఆ బ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ అయితే బీచ్ అనేది, మొత్తం సాల్ట్ వాటర్ అనేది. ఇదేం చెరువు ఏం కాదు, మొత్తం సాల్ట్ వాటర్ అనేది. ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి అలా బయటకి ఆ కెనాల్ అలా బీచ్కే ఉంటుంది, మొత్తం సాల్ట్ వాటర్ అనేది, ఏం చెరువు ఏం కాదు. సాయంత్రంలో ఒక్కొక్కసారి డ్యూటీ అయిన తర్వాత దగ్గరే కదా, వాకబుల్ డిస్టెన్స్ 15 minutesలో ఇక్కడికి వచ్చేవచ్చు.
క్యాంప్ నుంచి ఇక్కడ నుంచి వచ్చి అలా రిలాక్స్ అవుతూ ఉంటాం మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. బయటికి కానీ వచ్చారంటే మాత్రం ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గల్ఫ్లో ఉండేవాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, బయటికి కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఐడి ఏదైతే ఉంటుందో మీ సివిల్ ఐడి అది మాత్రం ఖచ్చితంగా మీరు క్యారీ చేసుకోవాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి లైట్గా ఎండ వస్తుంది ఇప్పుడిప్పుడే, అంతా కొంత బెటర్. రేపు అయితే డ్యూటీకి వెళ్ళిపోవచ్చు ఇలా ఉంటాయి. చూడండి లాస్ట్లో కనిపిస్తుంది కదా, దానికి ఆ పవర్ ప్లాంట్కి ఆపోజిట్లోనే మా కంపెనీ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ బీచ్, అదే బీచ్ అనమాట. ఆ బౌండరీ దాటాక, మా కంపెనీ బౌండరీ దాటాక పోర్ట్ రసల్ ఖైమా పోర్ట్, ఇంకా అదే బీచ్. ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ మరి ఇదే చెప్పాను కదా ఆఫీసెస్, ఇది ఎగ్జిబిషన్, ఇది మ్యూజియం, రాక్ మ్యూజియం ఇది. చూడండి ఫ్రెండ్స్, చెట్లు అన్నీ ఎలా పడిపోయి ఉన్నా చూడండి. పార్కింగ్ రూఫ్ చూడండి ఎలా పడిపోయి ఉందా. రాక్ ఛాంబర్ ఇది చూడండి, పార్కింగ్ రూఫ్ ఎలా పడిపోయి ఉందో మొత్తం. అదే పక్కనే పోలీస్ స్టేషన్. చూడండి ఇదైతే క్రికెట్ పిచ్, ఇదైతే క్రికెట్ పిచ్ ఇది. చూడండి మధ్యలో పిచ్ ఉంది, మొత్తం వాటర్ అయిపోయింది. ఫ్రైడేస్, సాటర్డేస్, సండేస్ నార్మల్గా అయితే మన నూన్ రైడర్స్, ఈ బైకర్స్ ఎవరైతే ఉంటారో డెలివరీ వచ్చేసారు వాళ్ళందరూ నాన్ స్టాప్గా ఆడుతూ ఉంటారు ఇక్కడ. గోవా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా వాళ్ళు కూడా వచ్చి ఆడతారు. పిచ్ మొత్తం మునిగిపోయింది, గ్రౌండ్ మొత్తం. కాలైతే మాత్రం వస్తుంది. చూడండి అల్హలియా మెడికల్ సెంటర్ ఉంది కదా, ఇక్కడికే మేము మంత్లీ చెకప్కి వస్తాము. మ్యాక్సిమం కంపెనీ మెంబర్స్ అందరూ మ్యాక్సిమం మంత్లీ చెకప్కి అయితే ఇక్కడికే వస్తారు. సర్వీస్ అయితే బాగుంటుంది ఇక్కడ. ఇంకా పక్కనే చూడండి, అదే మన నేపాల్ హోటల్ అనమాట. అంటే ఓనర్ మద్రాసు, చెఫ్ ఇంకా మేనేజర్ అవుతున్నాడు, వాళ్ళిద్దరు నేపాల్ అనమాట. చిన్న నేపాల్ వంటలు, చిన్న నేపాల్ డ్రెస్సులు. చూడండి ఇదే మా మెడికల్ సెంటర్. లైక్ మా కంపెనీ మొత్తం ఇక్కడికే వస్తాం మంత్లీ చెకప్కి. చూడండి ఇక్కడ ఉన్నాడు, చూడండి ఈయన పేరు యుధిష్ఠిర్ రెడ్డి. అనుకోకుండా మనకు ఒక వ్యక్తి ఎదురయ్యాడు. చూడండి ఈయనే మా కంపెనీ హీరో, కంపెనీ ఫ్యాబ్రికేటర్. ఈయన మా కంపెనీ ఫ్యాబ్రికేటర్. వచ్చినవాడికి హీరో ఉన్నాడండి లోపల. చూడండి ఆయనే రమేష్ అంటారు, చెప్పాను కదా నేపాల్ ఆయన మేనేజర్, హోటల్ మేనేజర్ అని. ఈయననే చాలా మంచి ఆయన చెప్పాలండి. మనం ఇప్పుడు ఫుడ్ ఏదైనా మనకి ఇలా అలా కావాలని ఫోన్ చేసి చెప్పినా సరే వెంటనే తెస్తాడు ఆయన. చాలా మంచోడు ఆయన. ఓ రమేష్ బాయ్. చూడండి మన రమేష్ బాయ్ వచ్చి రాగానే వాన్ వెల్కమ్ ఇచ్చాడు. టీ పార్సల్ అన్ని రెడీ చేశాడు. ఈయన రమేష్ అని చెప్పాను కదా, నేపాల్ చాలా మంచోడు. లైక్ 220కి మనకి ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది, మధ్యాహ్నం ఇంకా నైట్కి. పార్సల్ రెడీ చేసాడు, కానీ కనీసం ఇటు సైడ్ ట్యాక్సీలు కూడా రావు పట్టుకెళ్ళేదానికి. మాకు ఎలా ఒకలా పట్టుకెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. వాటర్ ట్యాక్సీలు కూడా బుక్ చేసిన రావు. చూడండి మనోడు రెడ్ అన్న మోసుకెళ్ళిపోతున్నాడు పార్సల్ అన్నీ. మొత్తం క్యాంపులో ఉన్న క్యాంప్లో అంటే మా హోటల్ నుంచి అంతమంది అయితే పార్సల్ తీసుకుంటున్నాడు. ఎలా మోసుకెళ్ళిపోతుండే చూడండి. ఆయన దుబాయ్ అయినా ఇండియా అయినా సంబంధం లేదు, చాలా కష్టపడే వ్యక్తి అండి ఆయన, చాలా మంచి ఆయన. వాటర్ కొట్టేస్తుంది రా ఆయన పొద. చూడండి ఎలా మోసుకెళ్ళిపోతున్నాడు చూడండి ఆయన.